హాయ్ గాయ్స్, థంబ్‌నెయిల్ చూశారు కదా. ఈరోజు మనం ఇన్‌స్టాగ్రామ్‌లోని డార్క్ సైడ్ గురించి, అంటే అక్కడ బాగా ట్రెండ్ అవుతున్న ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ కంటెంట్ ఏంటి? ఇది మన జనరేషన్ వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తోంది? దీనివల్ల లాభాలున్నాయా లేక నష్టాలే ఉన్నాయా? అలాగే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఈ కంటెంట్ ద్వారా ఎంత డబ్బు సంపాదిస్తున్నారు? కొంతమంది అమ్మాయిలు దీన్ని సపోర్ట్ చేయటానికి కారణాలేంటి? ఇలాంటి మొత్తం విషయాలన్నీ డీటెయిల్‌గా ఈ వీడియోలో చూద్దాం. అందుకే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే గైస్, నా పేరు మార్కో చిహా. మీరు చూస్తున్నారు టైటన్ డైనస్టీ. ఇక లేట్ చేయకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అనే ఫీచర్ ఎందుకొచ్చిందంటే, మనం ఏవైనా కోర్సులు నేర్చుకోవడానికి లేదా విలువైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. కానీ పెద్ద పెద్ద ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, యాంకర్‌లు దీన్ని ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసా? విచిత్రమైన డ్రెస్‌లేసుకుని, ఎక్స్‌పోజింగ్ ఫోటోలు దిగి వాటిని పోస్ట్ చేస్తున్నారు. దానికి సబ్స్క్రిప్షన్ అని చెప్పి 299, 400 పెట్టేసి డబ్బు సంపాదిస్తున్నారు. చూడండి, మీరు డబ్బు దేనికోసం ఖర్చు చేస్తున్నారు? ఎక్కడో ఎవరికో తెలియని ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల సబ్స్క్రిప్షన్ కోసం 400, 500 పెట్టి వాళ్ళ ఎక్స్‌పోజింగ్ ఫోటోలు, రీల్స్ చూడడం వల్ల మీకయ్యే లాభం ఏంటి? కేవలం టైం వేస్ట్, మనీ వేస్ట్. అదే డబ్బుతో కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలల పాటు మంచి పుస్తకాలు విని మీ నాలెడ్జ్ పెంచుకోవచ్చు. ఆలోచించండి, ఏది మంచిదో. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పెడుతున్నారు అని చెప్పి వాళ్ళను తప్పుపట్టడం సరికాదు. కేజీఎఫ్ డైలాగ్ ప్రకారం బొంగరం తిరగడం చూస్తాం, కానీ దాన్ని తిప్పే తాడును చూడమని. ఇక్కడ బొంగరం ఎవరంటే ఇన్‌ఫ్లుయెన్సర్లు, మరి తాడు ఎవరంటే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు. మీ వల్లే వాళ్ళు డబ్బులకు అలవాటైపోయి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ చేస్తున్నారు. మీరు సబ్స్క్రిప్షన్లు తీసుకోవడం మానేస్తే వాళ్ళు ఆ కంటెంట్ గురించి అసలు ఆలోచించరు. ఎప్పుడైతే మీరు మానేస్తారో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అక్కడితో ఆగిపోతుంది. చాలామంది అనుకోవచ్చు, మేము సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి ఎంత డబ్బు వచ్చేస్తుంది అని. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరు షాక్ అవుతారు. కేవలం సబ్స్క్రిప్షన్ల ద్వారానే, అంటే ఈ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌తో వాళ్ళు నెలకి ఎంత సంపాదిస్తున్నారో మీకు తెలుసా? ఆ సంపాదన గురించి వింటే రోజంతా పనిచేసుకునే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు మీకే అనిపిస్తుంది, అసలు సబ్స్క్రిప్షన్ ఎందుకు తీసుకున్నానా అని సిగ్గు వేస్తుంది. ఇలా చాలా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ద్వారా నెలకు కొన్ని లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళకి సబ్స్క్రిప్షన్లు ఎంతమందో ఇప్పుడు నేను మీకు చెప్తాను, వినండి. గైస్, ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎంత సంపాదిస్తారో ఇప్పుడు చెప్తాను చూడండి. షాక్ అవుతారు. ఈ అమ్మాయిని చూడండి, 182 మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. ఛార్జ్ ఎంత పెట్టింది? 290, అంటే దాదాపు 52,780 రూపాయలు. ఇంకో అమ్మాయికి చూడండి, 572 మంది సబ్స్క్రిప్షన్. అమౌంట్ ఎంత? 390. మొత్తం లెక్కేస్తే 2,23,080 రూపాయలు. ఎవరి డబ్బు? గైస్, ఇప్పటివరకు మీరు విన్నది ఒక ఎత్తు, ఇప్పటినుంచి ఇంకో ఎత్తు. ఇప్పటివరకు మీరు చూసింది వేలల్లో, లక్షల్లో, ఇప్పుడు అంతకు మించి. ఈ అమ్మాయిని చూడండి, 5,949 మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. అమౌంట్ ఎంత పెట్టింది? 390, అంటే దాదాపు 23,20,110 రూపాయలు. ఇదంతా ఎవరి డబ్బు? మీ డబ్బే, సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారి డబ్బు. గైస్, ఈ అమ్మాయిని చూడండి, 8,060 మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. ఛార్జ్ ఎంత పెట్టింది? 390, అంటే దాదాపు 31,43,400 రూపాయలు. ఇదంతా ఎవరి డబ్బు? సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారి డబ్బు. గైస్, వీళ్ళందరూ ఒకెత్తు, ఈ అమ్మాయి మాత్రమే ఒకెత్తు. అసలు ఈ అమ్మాయి ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తుందంటే మతిపోయింది నాకు. జాబ్ చేసే వాళ్ళందరూ ఎర్రిమొఖాల్లాగా అయ్యారు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి ఎంతమంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు? 28,800 మంది. అమౌంట్ ఎంత పెట్టింది? 390, అంటే దాదాపు 1,12,32,000 రూపాయలు. ఇదంతా ఎవరి డబ్బు? మీ డబ్బే. వీళ్ళు సోఫాలో కూర్చొని ఫోన్ ముందు పెట్టుకుని ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పెట్టడమే. సబ్స్క్రిప్షన్లు తీసుకోవడం మానేసి కెరియర్ మీద ఫోకస్ చేయండి బ్రో. గైస్, చూశారు కదా ఎంతెంత పెద్ద అమౌంట్స్. ఇదంతా వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు? మీ ఆకలి మరంత ఉండకూడదు గైస్. మీరు చూడాలనుకుంటే క్రోమ్లో చూసుకోవచ్చు. మరంతంత అమౌంట్ పెట్టి మీరు వాళ్ళను పోషించాల్సిన అవసరం లేదు. మీరేదో అనుకోవచ్చు, పెట్టేది 300, 400 ఏ కదా అని. కాకపోతే అది ఎక్కువ మంది పెట్టేసరికి కొన్ని లక్షలు, కోట్లు అయిపోతున్నాయి. ఇంత అమౌంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ వాడతారో నేను మీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి గైస్. నా బ్యాగ్ ఒకసారి ఇవ్వండి.
దగ్గర ప్రస్తుతానికి 2 అకౌంట్లు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లోనూ మినిమం 10 lakhs బ్యాలెన్స్ ఉంటుంది. చూశారు కదా, మీరిచ్చే అమౌంట్తో వాళ్ళు ఎంత ఎక్స్పెన్సివ్ థింగ్స్ వాడతారో. కానీ మీరేం వాడుతున్నారు? నేను చెప్పిన 2-3 మాత్రమే కాదండోయ్. ఇన్స్టాగ్రామ్లో ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్తో డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకైతే వాళ్ళందరూ తెలీదు. కానీ మీమ్స్ వాళ్ళు వీళ్ళని ట్రోల్ చేస్తూ నెలకింత అని చెప్పడం చూసి నేను షాక్ అయ్యాను. అందుకే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాను. నిజానికి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది ఈ తరం పిల్లలపై, ముఖ్యంగా అమ్మాయిలపై ఎంత ప్రభావం చూపుతుందో తెలుసా? ఒక అమ్మాయి ఇలా ఆలోచించవచ్చు. కష్టపడి చదివి జాబ్ చేయడం ఎందుకు? అమ్మ నాన్నలను అడిగి ఒక ఫోన్ కొనుక్కుని కంటెంట్ క్రియేషన్ చేసి ఫాలోవర్స్ని పెంచుకుని ఎక్స్క్లూజివ్ కంటెంట్ పెడదాం. లక్షల్లో డబ్బొస్తుంది కదా, ఇంకా జాబ్ చేయడం ఎందుకు? ఇలా ప్రతి అమ్మాయి ఆలోచిస్తే చదువు, విలువలు అన్నీ పక్కన పడేసి డబ్బు సంపాదనకే అలవాటైపోతారు. దీనివల్ల మన నెక్స్ట్ జనరేషన్ మొత్తం పాడైపోయే ప్రమాదం ఉంది. మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, నేటి బాలులే రేపటి పౌరులు అని. టీచర్లు, పెద్దలు ఎంతో ఆశతో చెప్పిన మాటవి. కానీ ఇప్పుడు ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ వల్ల అమ్మాయిలు దానికి ఎడిక్ట్ అయ్యి చదువు, విలువలు అన్నీ పక్కన పడేస్తున్నారు. ఫోన్ కొనుక్కుని రీల్స్ చేసి ఫాలోవర్స్ని పెంచుకుని కంటెంట్ క్రియేషన్ ద్వారా డబ్బు సంపాదించొచ్చు అని ఆలోచిస్తున్నారు. మరోవైపు ఆ కంటెంట్ని చూడడానికి అబ్బాయిలు సబ్స్క్రిప్షన్లు తీసుకుంటున్నారు. అసలు మీ కష్టార్జితం, మీ తల్లిదండ్రుల కష్టం ఇలా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకేమైనా ఉపయోగం ఉందా? ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నారా? భాషలు తెలుసుకుంటున్నారా? నైపుణ్యాలు పెంచుకుంటున్నారా? ఏమీ లేదు. కేవలం చూసి ఆనందించడానికి మాత్రమే. దానికి మీరు క్రోమ్లోకి వెళ్ళొచ్చు. 100,000 పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అసలు ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనే దానికి చాలా మంది అమ్మాయిలు ఎడిక్ట్ అవ్వడమే కాకుండా కొంతమంది దాన్ని సపోర్ట్ చేయడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, అసలు వాళ్ళకి బుద్ధుందా అని ప్రశ్నించేలా ఉంది వాళ్ళ మాటల తీరు. 35-40 ఏళ్ల మధ్యలో ఉండే ఒక అమ్మాయి ఎక్స్క్లూజివ్ కంటెంట్ గురించి అంత పాజిటివ్గా, మీటివ్గా మాట్లాడటం నిజంగా ఆవేదనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య నేను ఒక అమ్మాయి రీల్ చూసి షాక్ అయ్యాను. అసలు ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు కూడా ఉంటారా ప్రపంచంలో? అందుకే ఆ అమ్మాయి గురించి డీటెయిల్డ్గా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి కంటెంట్ ఏంటి, అంత దిగజారి మాట్లాడటానికి కారణాలేంటో తెలుసుకుందాం. అసలు మీరే చెప్పండి, ఇలాంటి వాళ్ళని రేపు మనం ఎండగట్టాలా వద్దా? గాయ్స్, ఇందాక మీకు మౌనికారావు గురించి చెప్పాను కదా, ఆ అమ్మాయి ఏమంటుందో ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. సినిమాలలో యాక్ట్రెసెస్ కి డైరెక్టర్లు బట్టలు ఇప్పించి యాక్ట్ చేస్తే మాత్రం అది ఓకే. కానీ ఒక అమ్మాయి ఇండివిజువల్ గా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకొని ఆమె ఏదో చేసుకుంటే మాత్రం అది నాట్ ఓకే. మొత్తం రచ్చరచ్చ చేస్తారు జనాలు, సోషల్ మీడియా. తనేమంటుందంటే, సినిమాలో హీరో హీరోయిన్ రొమాన్స్ చేస్తే అది తప్పు కానప్పుడు ఓ అమ్మాయి ఇండివిజువల్గా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకుని డబ్బులు సంపాదించడం తప్పు కాదు. కానీ నా ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటంటే, అమ్మాయి ఎంత వయసు వచ్చినా బుర్ర లేకుండా మాట్లాడుతుంది. గాయస్, ఇందాక మనం మౌనికారావు 13 అనే అమ్మాయి గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఆమె అసలు బుర్ర ఉండి మాట్లాడుతుందో బుర్ర లేకుండా మాట్లాడుతుందో నాకిప్పటికైతే అర్థం కాదు. ఆమె ఏజ్ దాదాపు 30 నుంచి 35 మధ్యలో ఉంటుంది. అసలు మాట్లాడే మాటలు చూసారా? ఆమె అసలు ఏ వర్డ్స్ మాట్లాడుతుందో అమ్మాయికే తెలీదు. ఎక్కడ ఏ వర్డ్ మాట్లాడాలో చిన్నప్పుడు టీచర్స్, పేరెంట్స్ చెప్పిన మాట వింటే తెలిసేది. కొన్ని వర్డ్స్కి అసలు మీనింగ్ మార్చేస్తుంది. ఆ వర్డ్ ఏంటి, అన్నీ ఏంటి మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను. నన్ను అడిగితే ఆ అమ్మాయికి ఏజ్ పెరిగింది కానీ అసలు ఎంత మాత్రం మెచ్యూరిటీ లేదు. ఎక్కడ ఏం మాట్లాడాలో ఉండదని నా ఒపీనియన్. ఈ వీడియోలో ఏం మాట్లాడింది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను చూడండి. గైస్, నేను ఎందుకు అలా అంటున్నానంటే, ఆ అమ్మాయికి ఏ వర్డ్ ఎప్పుడు వాడాలో దాని అర్థం ఏంటో కూడా తెలీదు. అసలు ఇండివిజువాలిటీ అనే పదాన్ని ఈ వీడియోలో ఎందుకు వాడిందో నాకు అర్థం కావట్లేదు. ఇండివిజువాలిటీ అంటే ఒక వ్యక్తిని అందరి నుంచి ప్రత్యేకంగా గుర్తించడం. ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ పెట్టి డబ్బులు సంపాదిస్తే దాన్ని ఇండివిజువాలిటీ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఈ అమ్మాయికి బుర్ర, మెచ్యూరిటీ లేవు, లాజిక్ లేకుండా మాట్లాడుతుంది. గాయ్స్, ఇన్స్టాగ్రామ్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ వల్ల నెక్స్ట్ జనరేషన్ చెడిపోతుంది. చదువుపై, పనులపై దృష్టి తగ్గుతుంది. విచిత్రమైన బట్టలు వేసుకుని ఫోటోలు పెట్టి డబ్బులు సంపాదించాలనే మైండ్ సెట్ పెరుగుతుంది. దీనివల్లే నెక్స్ట్ జనరేషన్ పాడవుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. గాయ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా ఎక్స్క్లూజివ్ కంటెంట్ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. మీరు పాజిటివ్గా మాట్లాడకపోతే పర్లేదు, కానీ దాన్ని పాజిటివ్గా మాత్రం మార్చకండి. ఎందుకంటే చాలా అమ్మాయిలు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ కంటెంట్ వైపు వెళ్తారు. ఒక్కసారి మనీకి ఎడిట్ అయితే దాన్ని ఎవ్వరూ మార్చలేరు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్గా మీ బాధ్యత మీరు గుర్తు తెచ్చుకుని ఆ కంటెంట్ని వద్దు అని చెప్పడానికి ట్రై చేయండి. అంతేకాని ఎంకరేజ్ మాత్రం చేయకండి.
అలా చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ పాడైపోవడం తప్ప ఏమీ ఉండదు. ఓకే గాయ్స్, ఈ వీడియోలో ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అనేది నెక్స్ట్ జనరేషన్‌ని ఎంత ఇంపాక్ట్ చేయబోతుంది అనే దానిపై చాలా డీటెయిల్‌గా చెప్పాననుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ని కంపల్సరీ ఆపాలి. లేదంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పాడైపోతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నేను మీ మార్క్ ఉచిహా. మా టైటన్ డైనస్టీ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.